మనం ఎప్పుడూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. We should always remember our Lord. అప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. Then He will always remember us also. అంటే ఆయన ఎవరో నీకు తెలుసు, నువ్వు ఎవరో ఆయనకు తెలుసు. God indeed knows who you are. Therefore you should know who God is. అలాగ తెలుసుకుని ఉన్నారు అని అంటే మిమ్మల్ని యెహోవా జ్ఞాపకార్థ కర్తలు అని అంటారు. మోషే వచ్చి యెహోవా జ్ఞాపకార్థ కర్త. Moses was the one who was mentioning the name of the Lord at all times. అందుకనే మోషే వలన అనేక మార్లు ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రార్థన చేసినప్పుడు వారిని విడిపించడం జరిగింది. That's the reason at every time whenever Moses was praying, God was delivering the people of Israel. ఆ విడిపించిన దాంట్లో వారిని విడిపించిన ఆ విడుదల కన్నా మోషేను మాత్రమే ముందు పెట్టుకున్నారు ఆయన. Now he was remembering only Moses. He was not concerned about the people Israel's. ఎందుకంటే మోషే చేసే ప్రతి దానికి దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి మోషే వచ్చి దేవుని దృష్టిలో జ్ఞాపకార్థ కర్తగా ఉన్నాడు. Now the behavior pattern of Moses was so pleasing in the sight of God. That's the reason Lord was remembering the ways of Moses or mentioning of the మీరందరూ Lord. యెహోవా జ్ఞాపకార్థ కర్తలుగా ఉంటే మనము అనేక జనాంగాన్ని మనం కాపాడుకోవచ్చు. When we also come under the category of the people who are mentioned of the Lord, then we will be God's people. ఈ యెహోవా జ్ఞాపకార్థ కర్తలలోనికి అందరూ వస్తారని నేను చెప్పను. I am not telling everybody would come under the category of being a people mentioned of ఎవరు the Lord. వస్తారంటే దేవుడికి నువ్వెవరో తెలిసి ఉండాలి, నువ్వెవరో దేవుడికి తెలిసి ఉండాలి. God should know who you are and you also should know what God is. మీ ఇద్దరికి మంచి రిలేషన్షిప్ ఉండాలి. You should have a very good relationship. అప్పుడు ఏమంటారు? యెహోవా జ్ఞాపకార్థ కర్తలారా అని మీకు పేరు రావడం జరుగుతుంది. Then you would be called as mentioned of the Lord. ఐజయా 62 verse 6 and 7 మీరు చదవండి. యెషయా 62వ అధ్యాయము 6-7 వచనములు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమ అంతట దానికి ప్రసిద్ధి కలుగుజేయు వరకు ఆయనను మిశ్రనింపనీయుకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు నెక్స్ట్ యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. అంటే ఇది ఆశీర్వాదమే. Now this is a blessing mentioned from 6, 7 and 8 verses. ఇక్కడ పట్టుదలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, Here the prophet is mentioning of the Lord. మీరు యెహోవా జ్ఞాపకార్థ కర్తలు, మీరు పట్టుదల కలిగి ఉండండి. Here the prophet is telling you are the people who put the Lord in remembrance. Therefore don't take any rest. కాబట్టి మీరు చేసే మంచి ప్రవర్తనను బట్టి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు చేసే ప్రార్థన తప్పక ఆయన వింటారు. God will definitely remember you. The reason is because you have to be determined and pursuing his ways. మోషే గురించి తెలియాలంటే అందరి ప్రవక్తల కన్నా అతను సాత్వికుడు అన్న మాట మోషే ఒక్కడికి వచ్చింది. Only Moses was able to get a very good name, that he was found faithful in all the house of దేవుని Israel. ఇల్లంతటికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుని దృష్టిలో, ప్రవక్తల దృష్టిలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. He was there in the prophet list. That's the reason God was able to remember him. అలాగా సాత్వికంగా దేవుని పని యథార్థంగా చేసుకుంటూ వెళ్ళే ప్రతి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. So those people who are humbly walking in the ways of the Lord, God will always remember them. కాబట్టి మీరు పట్టుదలతో మీరు ఉండండి. దేవుడు తప్పకుండా మిగతా వారిని కూడా మిమ్మల్ని బట్టి విడుదల చేస్తారు. మీరు పట్టుదలతో, మీరు దేవుడి దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. Therefore it is very important that you have a determination. Only then God will remember you. ఎందుకంటే వారందరికీ కూడా విడుదల కావాలి, సహాయం చేయండి అని మీరు అడగండి అని అడుగుతున్నారు. The Lord is telling all people who are oppressed need help. Therefore you be determined to help అంటే them. జ్ఞాపకార్థ కర్తలకు ఉండవలసిన రెండు ముఖ్య లక్షణాలు ఉన్నాయి. There are two qualities that is required for those who అది have put the గుణములు Lord అని కూడా అంటాను నేను. I would rather say two qualities also. నెంబర్ 1 కనికరము, నెంబర్ 2 న్యాయము. Number 1 is compassion
and second one is justice. ఈ రెండు కూడా ఏ మనిషిలో ఉంటుందో వాళ్ళు అటువంటి జనాంగము యెహోవా జ్ఞాపకార్థ కర్తల లిస్టులోనికి వాళ్ళు ఉంటారు. And these two qualities, if it is there primarily, they will be coming under the people who are mentioned of the Lord, or those who put the Lord in remembrance. దేవుణ్ణి వదలొద్దు మీరు అని అడుగుతున్నారు. And the Lord, he's reminding, the prophet is telling, do not give rest to ఆయన yourself. తప్పక మనకి సహాయం చేస్తాడు. The Lord will definitely help us. ఆయన తప్పక మనకి సహాయం చేస్తారు. నీ ధాన్యం నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను అని అన్నారు కాబట్టి మీరు పట్టుదలగా ఉండండి, అనేక మందిని రక్షించుకోండి అని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. The Lord has been emphasizing that he will not again give the grain to the food to be the enemies. Therefore the Lord is telling, remember and be determined. కాబట్టి మనం అనేక మందిని దేవుడి తట్టు తిప్పాలి అని అంటే యెహోవా జ్ఞాపకార్థ కర్తలు కూడా మనకు చాలా అవసరము. Therefore, if we want many people to be turned toward the Lord, which is very required, we also should be coming into the category దీనికి of ఒక being who put స్టేటస్ the అని Lord in ఉండదు. remembrance. There is no status for this. దేవుని మీద విశ్వాసంగా ఉంటూ ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మనం ఎప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాము. The Lord will be remembering us, and we will also remembering the Lord at all times when we humble ourselves and walk according to all the instruction that God gives us. ఒకసారి హోషేయ 12th chapter 4 and 5 verses చూద్దాం. అతడు దూతతో పోరాడి జయించు ముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఎవరు చెప్తున్నారు? Who is telling యాకోబు this? గురించి మాట్లాడుతున్నారు. Here it has been spoken about Jacob. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము అని వాక్యం చెప్తుంది. He strove with the angel and prevailed. He wept and sought his favor. He met God at Bethel, and there God spoke with us. The Lord, God of hosts, the Lord is his memorial name. దేవుడితో పోరాడారు అని అంటే దేవుని దూతతో పోరాడారు అని అర్థము. It means when he fought with the Lord, it means he was fighting with నన్ను the angel of the Lord. ఆశీర్వదిస్తే గాని నేను వదలనని పట్టుదలతో ఉన్నాడు, చూసారా? And he said, unless you bless me, I am not going to leave you. అతను పట్టుదలతో ఉన్నాడంటే అతని ప్రవర్తన దేవుడికి నచ్చింది. God was pleased with his behavior because he was determined. ఎందుకంటే అతనిలో కపటము లేదు. Because there was no guile in him. అందుకే అతని పేరుని ఇజ్రాయేల్ కింద మార్చడం జరిగింది. That's the reason God had to rename Jacob to Israel. మనకి కూడా జ్ఞాపకార్థ కర్తలు అన్న పేరు ఆయన ఇవ్వడం జరిగింది. Even to us, the Lord has to call us as who put the Lord in remembrance. యాకోబుని జ్ఞాపకం చేసి దేవుని తట్టు తిరిగి కనికరమును న్యాయమును అనుసరించి నడవాలి అని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. The Lord is reminding us that we should show compassion and justice and prevail. అంటే మనల్ని కూడా ఏమన్నారు? జ్ఞాపకార్థ కర్తలుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పేరు జ్ఞాపకార్థ కర్త. His name is a memorial name. It is our responsibility to be called as those who put the Lord in remembrance. మీరెప్పుడు దేవుడికి జ్ఞాపకంగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా జ్ఞాపకార్థ కర్తలు అని అంటున్నారు. You are also remembering the Lord. That's the reason you are also called as mentioned of the Lord, or those who put the Lord in అందుకనే remembrance. చెప్తున్నా మీ శరీరం మీద వాక్యం ఉండాలి అని అంటాను. That's the reason I'm reminding you the word of God should be మీ on your body. హృదయంలో వాక్యం ఉండాలి అని అంటాను. The word of God should be in your heart. వాక్యమే కదా మనల్ని స్వతంత్రంగా నిలబెట్టేది. Because it is the word that is going to set us free. వాక్యమే కదా మన ఇంట్లో ఉన్న ప్రతి చెడు నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేది. It is the word of God that is going to give us deliverance. ఎందుకంటే జోబు దాంట్లో రాసి ఉంటుంది, మీ గుడారంలో చెడుతనాన్ని విడిచిపెట్టిన ఎడల మీరు ఆశీర్వదింపబడతారని రాసుంది. Because the book of Job says, unless the iniquity departs from your house, you will not be blessed. అంటే ఆ హౌస్ అంటే ఏంటి? మన హృదయమే. House is nothing but our heart. దాని నుంచి మనం బయటకు వచ్చామంటే దేవుణ్ణి జ్ఞాపకార్థ లిస్ట్ లోకి ఆ పట్టికలో మనం ఉంటాము, ఆ టేబుల్లో మనం ఉంటాము. Then we will be coming under the category of those who put the Lord in remembrance when we allow this iniquity to depart from our house or heart. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఎగ్జాంపుల్ అని కాదు, మీరు మోషే గురించి తీసుకున్నారనుకోండి, అదే మోషే గురించి యెహెజ్కేలు ప్రవక్త కూడా మాట్లాడాడు. Moses also, Ezekiel prophet also spoke about అదే Moses. మోషే గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. Even Lord Jesus Christ mentioned about Moses. అదే మోషే గురించి ప్రధాన యాజకులు పరిసయ్యులు కూడా మాట్లాడారు. Even the Pharisees and the Jews were mentioning the name అదే of Moses. మోషే గురించి స్టెఫెను మాట్లాడాడు. Even Stephen was speaking అదే about Moses. మోషే గురించి పాల్ మాట్లాడాడు. Even Paul spoke about అంటే Moses. ఇప్పుడు మనం కూడా అది మాట్లాడుతున్నాము అంటే అతను యెహోవా జ్ఞాపకార్థ కర్త కాబట్టి అతని గురించి మనం మాట్లాడుతున్నాము. We are also talking about Moses means he was one of the persons who was putting the Lord in remembrance. ఎందుకంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానం పొందినవాడు కాబట్టి యెహోవా జ్ఞాపకార్థ కర్త అని మాట్లాడడం జరిగింది. Now he was also walking according to the word of God. That's the reason he was ఎటువంటి remembered అనుభవ like that. జ్ఞానం పొందుకున్నాడు? What experience did he gain? దేవుడు లేఖనం ముందు తెలుసుకున్నాడా? Did he know the word of God first? దేవుడే తెలియని సమయంలో దేవుడు అతన్ని పిలవడం జరిగింది. When he never knew anything about God, that's the time when God called him. ఎక్కడ అవమానం పొందాడో ఆ స్థలానికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళగలుగుతారు చెప్పండి? Now wherever he was humiliated, that's a place where God was telling him to go. But who దేవునిలో can go ఉన్న like that? శక్తి ఏంటంటే అదే లైఫ్ అపోస్తలుల పౌలు లీడ్ చేశాడు. And that's the power of God, and that's how even Paul was leading his life. ఎక్కడ అధికారం పొందుకుని ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారందరిని బాధించాడో అక్కడికే వెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటించడం జరిగిందంటే అది మామూలు విషయం కాదు. And the same place where he was humiliated and he was having a bad name, that's the place where he went back and he was proclaiming the name of the Lord. వీళ్ళందరూ ఎవరు? దేవుడి దృష్టిలో జ్ఞాపకార్థ కర్తలు. Who are these people? They are the people in God's sight, those who are remembering the Lord. అలాగా మన తరాలు మన గురించి మన పిల్లలు కూడా మాట్లాడుకోవాలి అని అంటే, మన విశ్వాసంలో వాళ్ళు కూడా నడవాలంటే మనం కూడా దేవుని యొక్క జ్ఞాపకార్థ కర్తల్లో మనం ఉంటే మన పిల్లలు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తారు. When we are also walking with this right testimony of remembering the Lord at all times, even our children also will be remembering the Lord at all times. అందుకనే జ్ఞాపకార్థ కర్తలు అనంటే పట్టుదల కలిగిన వారిని జ్ఞాపకార్థ కర్తలు అంటారు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు వదలొద్దు, దేవుని వదలొద్దు మీరు అని ఇక్కడ నేర్పిస్తున్నాడు. The prophet is talking about a firm determination is very, very important. Only then you will be coming under the category of remembering the Lord. అంటే మీ మంచి ప్రవర్తనను బట్టి దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని అంటే జ్ఞాపకార్థ కర్తలుగా ఉంటేనే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. When we are also coming into the category of remembering the Lord at all times, only then we have to follow his ways. కొంతమందిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇలా ఉండకూడదు అని జ్ఞాపకార్థ కర్తలుగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇలా చేసి దేవుణ్ణి బాధ పెట్టారని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. There are people who are on the opposite side of the roles who do not remember the name of the Lord, who do not remember the Lord. Those are also as bad examples has been spoken. కానీ యాకోబు ఎలాగ పట్టుదలతో దేవుణ్ణి వదలలేదు చూడండి. But in Hosea when we read, look at the way Jacob was really wrestling and he was నన్ను determined that ఆశీర్వదిస్తే గాని నేను వదలను అని అంటాడు. he said, unless you bless me, I'm not going to leave అది you. దేవుడికి కూడా సంతోషంగా అనిపిస్తుంది. And even the Lord was pleased with that determination. దేవుడితో కూడా పోరాడావు అని అంటే అక్కడ ఏంటంటే ఇలాగ ఫైటింగ్ చేసినట్టు కాదు. It is not like a wrestling match which you have been seeing in the TV. పట్టుదలతో దేవుణ్ణి గెలవడం అని అర్థం. He had the determination to win the heart of God. ఇది చాలా ముఖ్యమండి. ఇది అందరికీ వినడానికి కష్టంగా ఉంటుంది కానీ ఇది మన హృదయానికి ఎంత ఆరోగ్యకరమైనదో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో. It may appear to be difficult, but when you really pursue and we are also determined and you're prevailing, there will be so much of joy. ఆ పట్టుదల ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సాధించగలుగుతారు, సమస్తాన్ని సాధించగలుగుతారు, సమస్తాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. When you have this time of firm determination, you can overcome any situation and you will overcome anything in life. చూడండి లూక్ 18 verse 1 to 8 వర్సెస్ ఒకసారి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనములు. లూక్ చాప్టర్ 18 వర్సెస్ 1 to 8. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఫస్ట్ వర్స్ ఏముంది అక్కడ? One day Jesus told his disciples a story to show that they should always pray and never give up. What has been mentioned in the first ఒక్కటి verse? గుర్తు పెట్టుకోండమ్మా, ప్రార్థన అంటే ముఖ్యంగా ఏంటంటే ఆత్మ సిద్ధమే గాని శరీరం సిద్ధంగా ఉండదు. Pray means the spirit is willing but the body is weak. ఇప్పుడు నేనైతే దీన్నే తీసుకుంటాను. అపోస్తల పౌలు ఏమంటాడు? నేను ఆత్మతోనూ పాడగలను, శరీరంతోనూ పాడగలను, ఆత్మతోనూ నేను ప్రార్థన చేయగలను, శరీరంతోనూ ప్రార్థన చేయగలను అని మాట్లాడాడు. Apostle Paul keeps on telling, I can pray in the spirit and I can pray in ordinary language. I can sing in spirit, I can sing in ordinary language అంటే also. దానికి అర్థం ఏంటి? What does it mean?
అతను పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటూ తన శరీరంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని అర్థం. That means he was under the control of the Holy Spirit and he was worshipping the Lord. అతను ఫిజికల్ బాడీలో ఉన్నాడు కానీ స్పిరిచువల్ బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని అర్థము. He was, though physically present in this world, he was giving importance to his ఆ spiritual body. స్పిరిచువల్ బాడీ ఈ ఫిజికల్ బాడీని కంట్రోల్లోకి తీసుకుని ప్రతి వారికి దేవుని యొక్క మహిమని బయలుపరుస్తుంది. And this spiritual body was taking control over the physical body of Paul and giving deliverance to so many people. కానీ ఈ వాక్యం తీసుకుని ఆత్మతోనూ పాడగలను అని అన్నాడు కదా, శరీరంతోనూ పాడగలను అని అన్నాడు కదా, శరీరంతోనూ ప్రార్థన చేయగలను అని అన్నాడు కదా అని దీన్ని వేరే విధంగా నేర్పిస్తూ ఉంటారు. People have given a different interpretation, like singing in the spirit and singing in the flesh. కానీ ఇక్కడ ఏంటి, మీరు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అన్నారు. ఈ ఉపమానం ఎందుకు చెప్పారు? విసుకక ప్రార్థన చేయటం అంటే ఏంటి? When the Lord was teaching his disciples that a person should always pray and never give up, what does it mean by never దీని give up? వెనకాల ఏంటంటే ఆత్మ టేకప్ చేసుకుంటే ఆత్మతోనే ఎండ్ చేయాలి. That means if you start with the spirit, you should always end in the spirit. అది ఎండ్ చేయాలంటే మీరు విసుకక నిత్యం వాగ్దానంతో కూడుకున్న వాక్యంలో ఉంటే మీ ప్రార్థన కూడా ఆత్మతో మొదలవుతుంది, ఆత్మతో ఎండ్ అవుతుంది. If you are also led by the spirit, walking according to the spirit, you will start in the spirit and you will end with the spirit, both prayers also. విసుక అన్నది ఏంటంటే శరీరము ఒప్పుకోదు. You should never give up. Body will never accept this part of saying never give up. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మీకు ఒక ఉపమానం చెప్తాను, ఒకసారి వినండి. ఆ విసుక వెనకాల ఏముందో చెప్తాను. ఆ విసుక అన్న ప్లేస్ లో పట్టుదల అని పెట్టుకోవాలి మనం. Instead of mentioning the word never give up, you can also replace it by saying determination. Having determination. దేవుడు శిష్యులకి మీరు నాకు జ్ఞాపకార్థకర్తలుగా నన్ను ప్రెజెంట్ చేస్తూ నాకు అంబాసిడర్స్ గా మీరు ఉండాలంటే మీరు ఈ ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటున్నారు అక్కడ. Here it means that if you want to be ambassadors of Christ, you need to have this type of attitude by never giving up or having a ఎందుకంటే determination. వీరు ఆ పట్టుదలతో కలిగి ఆత్మతో నడిచినప్పుడు అనేక కుటుంబాలు బాగు చేసుకోవాలి. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఒక్క మనిషి ద్వారా అనేక మందిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. When you are walking in this particular attitude, you will be able to win as many people as possible. ఇప్పుడు సెకండ్ వర్స్ చదవండి. 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు నీవు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమె న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇది పట్టుదల. అంటే ప్రార్థన అందరూ చేయొచ్చేమో కానీ ఆత్మతో చేస్తున్నారో శరీరంతో చేస్తున్నారో ఎలా డిజైన్ చేయగలుగుతారు? Many people can pray, but how do you discern whether are you praying in the spirit or praying in the flesh? నేను మీకు నేర్పించేది ఏం తెలుసా, మీ నోట్లో నుండి ఒక్క మాట కూడా వేస్ట్ అవ్వకూడదు. What I am teaching you is not a single word of yours should fall on the ground. ఎందుకంటే సమూయేలు మాట్లాడిన ప్రతి మాటలో ఏది కూడా వృధా అవ్వలేదంట. Because when Samuel spoke, not a single word went into vain. అందుకనే దేవుడు ఇది మనకు నేర్పిస్తున్నారు. That's the reason the Lord is teaching us this. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. Your prayers should reach the throne of God. చేరాలి అనంటే మీ ఆత్మీయ జీవితంతో ఉంటేనే ఆ ప్రార్థన చేరగలుగుతుంది, శరీరంతో చేరలేదు. Only when you are in the spirit will the prayers go and reach heaven, otherwise it will not go. లేదనుకోండి, చేరకపోతే ఏంటంటే దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్దని పలికి వదిలేసుకుంటాం. అది కాదు కదా, మనము చూడాలి ఎక్కడ ఏం జరుగుతుంది, నేను ఎక్కడ వర్కౌట్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ అవుతుంది అన్నది మీరు పట్టుదల కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నారు. పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. Only when you have determination you can pursue all these things. Your prayers should reach God, and that's possible only when you walk in the spirit. ఎందుకు మనకే నేర్పిస్తున్నారు? Why is the Lord teaching us all ఈ these things? పట్టుదల వలన మీరు ప్రార్థన చేసి అదే పట్టుదలతో అనేక మందికి న్యాయం చేస్తూ దేవుని తట్టు తిప్పగలుగుతారు. Because one, you will have determination
determination, and then with that determination, you will bring many people to the fold of Christ. దేవుని తట్టు తిప్పగలుగుతారు అంటే దానికి అర్థము What does it mean when you turn towards మీ the Lord? శరీరాన్ని బట్టి మీ మాటల్ని బట్టి మీ ప్రవర్తనను బట్టి దేవుడు ఆకర్షించడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని చూసినప్పుడు అందరూ దేవుణ్ణి ఆకర్షించినట్టు మిమ్మల్ని ఆకర్షిస్తారు వాళ్ళు. When you have the determination and you're walking in the Spirit, you are actually attracting people to Christ because of your conduct and behavior. This is what is turning many people to Christ. ఇప్పుడు చూడండి సెకండ్ వర్స్ లో మీరు చూసినప్పుడు దేవుని భయపడకయు అని ఉన్నారు ఇక్కడ. In the second verse, it is mentioned that this judge neither feared God nor cared for the people. అసలు అతనికి ఏం పేరు పెట్టేశారు అక్కడ? వీరు అన్యాయస్తులుగా పేరు పొందిన వారు అని వచ్చేసింది చూడండి. Here it is being mentioned that these people are called as unrighteous people. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు అంటే దేవుడికి భయపడరు, మనుషులను కూడా ఇలా పక్కన పెట్టేస్తారు, పట్టించుకోరు. There are many people like this judge who never fear God and they don't even care about people. అంటే వీళ్ళు అన్యాయస్తులుగా పేరు పొందితేనే ఈ లక్షణాలు కలిగి ఉంటారని అక్కడ అర్థము. Only an unrighteous person will have a testimony that he doesn't fear God and he is not bothered about the ఈ people. థర్డ్ వర్స్ లో ఏముంది? ఈమె పేదరాలు. ఈమె In the third verse, it was a poor widow. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర న్యాయము పొందటానికని వెళ్ళింది. And this poor widow went to a person to get justice from an unrighteous person. ఆమె పేదరాలు కాబట్టి ఆమె దగ్గర ఏమీ లేదు. She was a poor widow, that's the reason she never had any money. ఇప్పుడు డబ్బు ఇచ్చినా కూడా న్యాయం పొందుకుంటామని ఎక్కడా లేదు. Nowhere it is mentioned only when you give money you will get justice. కానీ ఇక్కడ పట్టుదలతో ఏం నేర్పిస్తున్నారంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నన్ను సంతోషపెట్టలేరు కదా అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. Here the Lord is telling you cannot please me with the money at all. మీరు ఆత్మీయంగా మీరు తగ్గించుకుని ఉంటేనే ఆ పేదరాలు యొక్క మనస్తత్వం కలిగి ఉండగలిగి పట్టుదలతో మీరు ఉండగలుగుతారు. You also can be like this poor widow when you are spiritually very strong. కానీ ఆమె దగ్గరున్న రెండు లక్షణాలు చెప్తాను. Now I'll tell you the two qualities of the widow. సహనము, పట్టుదల. She had patience and she had firm determinations. ఇందాక చెప్పిన దాంట్లో ఏముంది? యాకోబుకి మోషేకి ఏముంది? కనికరము, న్యాయము ఉంది. What did Moses have? He had compassion and he had justice. అలాగే ఇక్కడ చూస్తే ఈమెకి సహనము, పట్టుదల ఉంది. Here she had patience and a firm determination. ఆమె దగ్గర డబ్బు లేదు. She did not have money. సహనము, పట్టుదల ఉంది. But she had patience and a firm ఇవి determination. రెండు ఉండటం వలన ఆ విధవరాలు న్యాయము కొరకు పదే వెళ్తూ ఉందంట. పదే అంటే ఇదే విసుక అంటే. Now this woman was constantly driving this judge to craziness so that she will get justice. This is called as firm determination. చివరికి ఆ విసుగు వలన ఇక్కడ ముందు ఈమెకి ఏదో ఒకటి చేసి ఈమెని వదిలించుకుందాము అని చివరికి అతను ఆమెకి న్యాయం సమకూర్చాడు. ఎందుకంటే దేవుడి తట్టు ఉన్న వారికి ఇదే పట్టుదలతో ఉండి ఆ పేదరాలు లాగా ఆత్మీయ జీవితంతో నువ్వు వెళ్ళావనుకో ఇలాగే నీకు ప్రతి చోట దేవుడు న్యాయం చేస్తూ ఉంటారు. When the judge was seeing that constant behavior of the woman, he knew that he had to give her justice at any cost. ఎలాగా ఆమెకి న్యాయం చేకూర్చారు? How did he give justice? ఆమె పదే వెళ్తూనే ఉంది అతని దగ్గరికి. Because she was repeatedly going to this unjust judge. ఆమెకి అతనికి ఇవ్వడానికి డబ్బులే లేవు. But she did not have any money. పదే వెళ్తూ ఉంది. చూసారా? ఇదేంటంటే పట్టుదల, సహనము ఇవి రెండు ఉండటం వల్ల ఆమెకి న్యాయం జరిగింది అక్కడ. Because she had the patience and a firm determination, she got justice. ఆ న్యాయాధిపతి ఏమని పలికాడు? 7వ వచనంలో చూడండి. Let us see verse 7. What did the judge say? 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. ఇక్కడ ఆపేసేయండి. ఏమన్నారు? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు అంటే విశ్వాసంలోను పరిశుద్ధతలోను నిలకడగా కొనసాగేవారు అని అర్థం. Now when people who are chosen by God, these people will always pursue and get what they want. అటువంటి ప్రార్థన దేవుడు తప్పక వింటారు అని చెప్తున్నారు అక్కడ. That means the people who are chosen by the Lord, God definitely hears those prayers. ఈమె సహనము, పట్టుదల కలిగింది అని అంటే కలిగి ఉంది కాబట్టి పదే వెళ్ళడం వలన ఆ న్యాయాధిపతి ఈమెకి ఏదో విధంగా చెయ్యాలి అని చెప్పి న్యాయం చేకూర్చి పంపించేశాడు. Though the judge was unjust, he gave justice to this person because she was chosen by the Lord and she was reaching out for him. ఎందుకు న్యాయం చేశాడు? అన్యాయం కూడా చేయొచ్చు కదా. He could have done a wrong judgment also, but why was his judgment fair towards this అన్యాయం woman? చేస్తే మళ్ళీ వస్తదని. Because he knew very well if there was an injustice that is given to her, she would come back again to him. ఇది పట్టుదల అంటే. This is exactly what is called as a firm అందుకని న్యాయం determination. చేద్దామని ఈ పట్టుదల
దేవుడి దగ్గర ఈ పట్టుదల మనం కలిగి ఉండాలండి. Now we need to have this type of determination towards God. ఎందుకు ఈ ఉపమానము శిష్యులకు నేర్పించారు అక్కడ? Why was he teaching this to the disciples? దేవుడి దగ్గర పట్టుదలతో మీరు ఉన్నారనుకోండి, ఆయన మీరు అనుకున్న సమస్తము కూడా ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు మీకు సమస్తం ఆయన న్యాయం చేస్తారు, సమస్తము మీకు సమకూరుస్తారు. When you are determining yourself in the right way towards the Lord, God will do justice and he will render everything favorable to you. నువ్వు ఎవరికైనా ప్రార్థన చెయ్యి, You pray to anybody, నువ్వు పట్టుదలతో ప్రార్థన చెయ్యి, but be determined in praying. వాళ్ళు మార్చుకునేటటువంటి ఆ సిట్యుయేషన్స్ ని, ఆ సర్కమ్స్టాన్సెస్ ని అక్కడ దేవుడు ఆ సరౌండింగ్స్ లోకి కలగజేస్తారు వాళ్ళు మార్పు రావడం కోసం. When your prayer has a determination and consistency and a never give up attitude, God will definitely bring in a situation the other person, it will be favorable. ఎందుకంటే ఆయన తట్టు తిరిగేటట్టు చేస్తారు ఆయన. God will ensure that those people will turn towards him. ఇక్కడ మీరు రెండు విషయాలు ఆలోచించండి. You have to consider two things. దేవుడే చెయ్యాలి అని అనుకునేది, దేవుడే చెయ్యాలి, నన్ను దేవుడే మార్చాలి అని అనుకుంటే అవ్వదు. Now if you want God to change you, means it will not happen at all. లేదు, నువ్వు మార్చుకోవాలన్న మనస్తత్వం కలిగి ఉంటే మార్చుకునేటట్టు ఆ సిట్యుయేషన్ దేవుడు నీకు కలుగు చేస్తారు ఆయన. But when you have a determination to change according to God's will, God will provide you situations for you to change like him. దీనినే అనుభవ జ్ఞానము అని This అంటారు. is exactly what is called as a spiritual knowledge. ఇటువంటి అనుభవ జ్ఞానం ఉండటం వలన ఆ మార్చుకునే దాంట్లో ఉన్న ఆ ఫలము నువ్వు ప్రతి వాళ్ళకి చెప్పగలుగుతావు. And this spiritual experience of you changing towards the Lord, you will be in a position to encourage many people. ఇప్పుడు మరలా లూక్ 18 చాప్టర్ 7th వర్స్ చదవండి మళ్ళీ. Read verse 7 again. 18వ అధ్యాయము 7వ వచనం, లూక్ చాప్టర్ 18 వర్స్ 7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? అలాగా అన్యాయస్తుడైన న్యాయమూర్తి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు మనల్ని మరలా నిలబెట్టడానికి, ప్రసిద్ధి కలుగ చేయడానికి పట్టుదల కలిగి ఉంటే ఆయన మనల్ని నిలబెట్టగలరా? నిలబెట్టలేరా? నిలబెట్టగలుగుతారు. మీరు పట్టుదలతో ఉండండి అని అడుగుతున్నారు. Here the Lord is telling, when an unjust judge can render a just decision in the end, don't you think that God will surely give justice to his chosen people who are determining and crying out to him day and night? ఎందుకంటే మీరు జ్ఞాపకార్థకర్తలు, మీరు అడిగితే తప్పక జరుగుద్ది. Because you are remembering the Lord, you are coming under that category, definitely justice will be coming to you. అదే ఐజైయా 62:7 లో అదే ఉంది. మరలా చదవండి అది. That is what is mentioned in Isaiah chapter 62. In English it is verse 6. యెషయా 62వ అధ్యాయము 7వ వచనం, ఐజియా చాప్టర్ 62 వర్స్ 7. యెహోవా జ్ఞాపకార్థకులారా విశ్రమింపుకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను మిశ్రనింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. We just read the second half of 6 and 7 verses. You who put the Lord in remembrance, take no rest and give him no rest until he establishes Jerusalem and makes it a praise in the earth. That means you should not take rest and you should not allow the Lord also to take rest. దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచారో అది తప్పక మనం రిసీవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. That means whatever God has determined and purposed in our life, we have to receive it. ఆయన ఒక ప్రొఫెసీ రిలీజ్ చేశారు. ఆ ప్రొఫెసీ జరిగించుకునేటటువంటి సామర్థ్యత మనకిచ్చారు ఆయన. And the Lord has released a prophetic promise. It is our responsibility to get it. ఆయన ఏమన్నారు? నీ ధాన్యం అంతా నీ దగ్గరే ఉంటది, నీ శత్రువులు తీసుకోరు, నీ ద్రాక్షరసము అన్యులు తాగరు, అది నీకే ఉంటది అని అంటే అది ప్రొఫెసీ. అది The Lord has spoken a prophecy telling that I will not again give your grain to be the food for your enemies, and foreigners shall not drink your wine for which you have labored. కాబట్టి పట్టుదలతో మనము సాధించుదాము. దేవుణ్ణి అడిగి పట్టుదలతో ఆ ప్రవచనాన్ని జరిగించుకుందాము. ఆ ప్రవచనంలోనికి అనేక మందికి వాళ్ళని తెచ్చుకుందాము. మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? న్యాయము, కనికరము, సహనము, పట్టుదల ఇవన్నీ కలిగి దేవుని తట్టు తిరగాలి. అనేక మంది ఈ 4 విషయాలతో అనేక మంది దేవుడి తట్టు తిరిగేటట్టు మీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చి వాడబడేటట్టు మీరు అడగాలి దేవుణ్ణి. Therefore, you should have a determined attitude, the qualities of having compassion, justice, patience, and a firm determination. You should ask the Lord, Lord, I need these qualities, and never ever give up. You need to continually ask till you get it. ఇది సత్యం అండి. And this is the truth. అందుకనే హిజ్కియా 15 సంవత్సరాలు మళ్ళీ బ్రతకగలిగాడు. That's the reason Hezekiah was able to remind God about what he had done, and God extended his lifespan to 15 years more. అతని యథార్థతను అతను నిరూపించుకున్నాడు దేవుడి ముందు. Because he proved his innocence or righteousness towards God.
అలాగే మోషే కూడా దేవుని ముందు మీరు అంత గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు నుండి వాళ్ళని తీసుకొచ్చి ఈ అరణ్య మార్గంలో తీసుకొచ్చిన తర్వాత వారిని మీరు నాశనం చేసేసారనుకో, వాళ్ళు ఏమంటారు, నీ దేవుడు అరణ్య మార్గంలో నిన్ను నాశనం చేసేసారా అని మీ నామానికి దూషణ ఎందుకు రావాలి అని అడుగుతారు చూసారా. Moses was telling this to God also. He was reminding to God, God, if you destroy these people in the wilderness, will not your name get hurt? People will say, the Lord had brought these people and destroyed them in the wilderness. He was reminding God about his goodness. వీళ్ళందరూ ఎవరు? యెహోవా జ్ఞాపకార్థ కర్తలు వీళ్ళు. Who are all these people? These are the people who are reminding God or putting the Lord in దేవుడికి remembrance. వాక్యము గుర్తు చేస్తున్నారు, దేవుడిచ్చిన ప్రవచనాన్ని కూడా దేవుడికి గుర్తు చేసి పట్టుదలతో ఆ ప్రవచనాన్ని జరిగించుకుంటున్నారు. They were reminding God or putting God into remembrance and also reminding him of the covenant. అలాగే మాథ్యూ 6:9 and 10 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనములు. మాథ్యూ చాప్టర్ 6:9 and 10. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నెక్స్ట్, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇది ప్రార్థన. The actual prayer is a very prayer which normally people pray casually. ఇప్పుడు చూస్తే మీరు అంటున్నారు, పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని అంటున్నాం. Now here we say, our Father in heaven, hallowed be your name. అంటే నువ్వు ఒక్కడివే దేవుడు, మాకు వేరొక దేవుడు లేరు అని మనం చెప్తున్నాం. That means we are clearly acknowledging that God, you alone are God and there is none besides you. నీ నామానికే పరిశుద్ధత ఉండాలి, మా శరీరాన్ని బట్టి నీ నామానికే పరిశుద్ధత ఉండాలి అని చెప్తున్నారు. Your name is holy and therefore we also should have the same holy name. నీ రాజ్యం వచ్చును గాక అని అంటున్నారు. And again they're telling, let your kingdom come. అంటే నీ వాక్యమే రావాలి, నీ వాక్యమే జరగాలి, నీ వాక్యమే బ్రతికించాలి అని అర్థం. That means only your word should come, only your word should give us life, only your word should be accomplished. అప్పుడు నీ చిత్తమే పరలోకమందు నెరవేరుతుంది, భూమి మీద కూడా నెరవేరుతుంది. Only then whatever your will happen, not only in earth but also in heaven. పరలోక రాజ్యంలో ఏ చిత్తం నెరవేరుతుందో భూమి మీదకి వచ్చాక కూడా భూ రాజ్యంలో కూడా నీ చిత్తమే నెరవేరాలని అడుగుతున్నారు. Since your will is happening in heaven, even in the earth, only your will should be happening. అది నెరవేరాలంటే ప్రతి దినము పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అవసరము. And if that has to happen, your leading by the Holy Spirit is required for us, Lord. కాబట్టి ఎదుటి వాళ్ళు మమ్మల్ని క్షమించడం కాదు, మేము ఎదుటి వాళ్ళని క్షమించేటటువంటి మనస్తత్వం మాకు దయచేయి. It's not about others forgiving us, but give us an attitude that we would forgive every person who has rendered evil against us. ఇలాంటి ఈ ప్రార్థన ఇప్పుడు మీరు విన్నారు చూసే, ఇదే నిజమైన ప్రార్థన ఇదేనండి. మీరు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తారో, లేకపోతే లోకం గురించి ప్రార్థన చేస్తారో, మనుషుల గురించి ప్రార్థన చేస్తారో, మీరు ఎవరి గురించి అయినా చేయండి, అది ఇదే ప్రార్థన. Let it be any sort of prayer related to healing or related to financial things and all, but this is a true prayer that God indeed wants us. ఇది చాలా ముఖ్యమైనది. And this is very, very important. నేనైతే క్యాజువల్ గా పలకలేను దీన్ని. I cannot say this prayer very casually. ఇది కూడా మీరు విశ్రమించకుండా కష్టపడి పట్టుదలతో ఈ ప్రార్థన కూడా పట్టుదలతో చేయండి అని అంటున్నాను. Even this prayer also have a determined mind and then pray and see the difference. ఈ ప్రార్థన పలికి దేవుని విడవద్దు. But after praying, do not give up. ఈ ప్రార్థన చెయ్యాలి అంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. If you have to pray this prayer, you need to have confidence in yourself. దుష్టుడు దేవుని పనిని చెడగొడతాడు అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, the evil one will always want to spoil God's work. శోధనను జయించాలి అంటే మానవ శక్తి సామర్థ్యాలు పనిచేయవు. When you want to really overcome an evil thing or not get tempted, humanly it's not possible. దేవుడు అనుగ్రహించు ఆత్మీయ శక్తి వలన వీటిని జయించగలము. Only with the help of the spiritual power, the Holy Spirit power, we'll be in a position not to be tempted and we'll be in a position to overcome evil. ఆ ఆత్మీయ శక్తి ఏంటి? What is the power of the Holy Spirit? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. That your name would be holy. నీ చిత్తము జరుగును గాక, నీ రాజ్యం వచ్చును గాక. We will say only your kingdom come and your will be ప్రతిరోజు done. నీ ఆహారం అంటే నీ వాక్యము ఈ భూమి మీద తిరుగును గాక. And your bread, your food that we are eating through the word of God will always travel. ఎదుటివారిని మీరు క్షమించేది కూడా ఒక దైవ శక్తి తెలుసండి. Do you know it's not easy to forgive others? If you have to forgive others, even that is a divine ఆత్మీయ power. శక్తి. It is a divine power. Forgive and forget. It is you have to forgive them and you have to forget అది it. ఎంత బాగుంటుందో.
how good it is. నాకు ఇటువంటి పదాలు పలుకుతూ ఉన్నప్పుడు ఉంటా చూసారా, అది ఆ అనుభవ జ్ఞానంలో ఉన్నప్పుడు ఎంత సంతోషం దొరుకుతుందో. There is so much of joy when you have this type of spiritual experience. కాబట్టి ఈ అనుభవ జ్ఞానం పొందుకుంటున్నప్పుడు మీకు తెలియని సంతోషం ఉంటుందండి. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. There's so much of joy that is there in us when we have this type of spiritual experience. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎదుటి వాళ్ళని క్షమించి ప్రేమించగలుగుతున్నారంటే అది ఆత్మీయ శక్తి వల్లనే జరుగుతుంది. When you are able to forgive and bless that person or forget about what he has rendered to you, that is only possible with divine power. మానవ శక్తితో ఎదుటి వాళ్ళని ప్రేమించి క్షమించలేమండి. With a human perspective or with human strength and flesh way operating, you cannot forgive a person. అది దేవుని శక్తితోనే, ఆత్మీయ శక్తితోనే ఇవన్నీ ప్రార్థన గాని ఏదైనా సరే ఆత్మీయ శక్తితోనే జరుగుతుంది. మీరు ప్రార్థన చేయడానికి కూడా ఆత్మీయ శక్తి పరిశుద్ధాత్మని ఇస్తాను అని అంటున్నారు ఆయన. If you pray with the help of the Holy Spirit, then this is possible and you'll receive the power, and God is willing to give that Holy Spirit and power to us. దేవుడు దీనికే మనకి సహాయం చేస్తానంటున్నాడు. God said he would indeed help us if we ask likewise. ఈ ప్రార్థన ఏంటి? వాక్యంలో నడవడానికి ఆయనే సహాయం చేస్తానంటున్నారు. What is the prayer's answer? He said he will help us to be walking according to the word. దుష్టుడి నుండి జయించడానికి ఆయనే సహాయం చేస్తానంటున్నారు. He will also deliver us from all evil. దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆయనే సహాయం He is the చేస్తానంటున్నారు. one who is going to help us to be led into దేవుని heaven. చిత్తాన్ని జరిగించడానికి ఆయనే సహాయం He is చేస్తానంటున్నారు. going to help us that we do only God's will. మీరు ఒక్కడే దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక, ఆ నామానికి విధేయత చూపించి మీరు ఉండండి అని అంటున్నారు. That means you should not bring blasphemy to the name of the Lord, only holy, because he is holy. You should always ఇది proclaim the చెప్పిన name of the Lord. తర్వాత ఇవి లేకపోవడం వల్లనే ఇప్పుడు మనుషులు ఇది ఓవర్కమ్ చేయలేక వాళ్ళు ఏంటంటే బాధ దుఃఖముతో కోపం వచ్చేస్తుంది. When they are not able to overcome these points in the prayer, they are getting grieved and they are getting angry. రెవల్యూషన్ 11:18 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 11 వర్స్ 18. జనమును కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. ఏమంటున్నారు అక్కడ? సమయం వచ్చింది అని అంటున్నారు. That means the Lord is telling that the time has come. సమయం వచ్చింది అని అంటున్నారు. The time has come. ఎందుకు? జనములు కోపగించినందుకు, అంటే మనుషుల కోపాన్ని గురించి మాట్లాడుతున్నారు. The Lord is speaking about the anger that is there in the people and the మనుషులకి nations. కోపం రావడం వల్ల నీకు కోపం వచ్చింది. You are getting upset because the people are getting upset. దేవుడికి కోపం రావడం కాదు. It's not about the wrath of God or the anger of God. ఇక్కడ అలాగే 19th వర్స్ చూడండి. Let us see verse 19. 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. ఇది జరగబోయేదండి. ఇది These are the things that's going to take place. మీరు ఏ విధంగానైనా చూడండి, మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, ఆ రెవల్యూషన్లో కూడా తెచ్చుకోవడానికే దేవుడు చూసారే కానీ వాళ్ళని వదులుకోవాలని చూడలేదు. అక్కడ కూడా ఆ బాధలు కష్టాలు అనుభవించేటప్పుడు కూడా దేవుణ్ణి దూషించడమే జరిగింది. From Genesis to Revelation, you see there was an every effort from God to bring you all to the fold of Christ, not to leave you. అంటే చివరి వరకు కూడా ఆయన వదలలేదు. Even till the last moment, he wants to make us move towards his direction. అదే మనం ఆలోచించవలసింది. We have to think about this. మెయిన్ మీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. Remember that your prayer should always be acceptable in the sight of God. చూడండి, ఐజియా 61 verse 10 and 11. యెషయా 61వ అధ్యాయము 10-11 వచనములు. ఐజియా చాప్టర్ 61 వర్సెస్ 10 and 11. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఆ ఉజ్జీవింప చేయాలి అని అంటే మీ ప్రార్థన చాలా అవసరం. అక్కడ If your prayers are very, very important, if you have to be
మీరు being ప్రార్థన praising Him. చేసినప్పుడు ఎలా ఉండాలి? How should your prayers be? పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె అంటే అటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ పెళ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అంటే దానిని నీతి అని అంటారు. When it comes to the way a bride and a bridegroom are dressed for a wedding, that's how. It's nothing but your righteousness. ఇందాక దాంట్లో ఏం చూసాము? కనికరము, న్యాయము చూసాము. What did we see? We saw compassion and justice. రెండో దాంట్లో ఏం చూసాము? సహనము, పట్టుదల చూసాము. And the second one, we saw patience and a firm determination. ఇందులో ఏం చూస్తున్నాము? నీతి అనేది చూస్తున్నాము. And here we are seeing righteousness. అంటే ఇప్పుడు ఈ 10 and 11 కి రెండిటికి కలిపి నేను ఒక మాట ఏం చెప్తానంటే, దేవుని స్థాయికి తగ్గ జీవితం మీరు జీవించాలి అని అర్థం. That means you have to live up to the standard that God is wanting you to. కానీ ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ దేవుడే మనకిస్తున్నారు. Because God himself will give that confidence to us. ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? Why is he able to give that మన ముందు confidence to us? అబ్రహామును పెట్టారు కాబట్టి మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారు. He kept Abraham as an example, and that's the reason God is giving us that మన ముందు confidence. షూనేమీయులను పెట్టారు కాబట్టి మనకు ఆ కాన్ఫిడెన్స్ And ఇవ్వగలుగుతున్నారు. the Shunammite woman is also an example for మన us to ముందు learn. దావీదును పెడుతున్నారు కాబట్టి అటువంటి కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వగలుగుతున్నారు. God is also giving us examples like David for us మనకి to follow. యోసేపును పెడుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వగలుగుతున్నారు. Joseph also is a wonderful example for us to follow. ఎందుకంటే వీరందరూ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళేమి దైవ జ్ఞానము కలిగిన వారు కాదు. They are not superheroes. They are just ordinary people like వాళ్ళు you and me. దేవుని ప్రేమించడం వల్ల, దేవుని నీతిని జరిగించడం వల్ల దేవదూతని జ్ఞానాన్ని, దేవదూతని స్వభావాన్ని కలిగి ఉన్నారని వాక్యం చెప్తుంది. They loved God and they pursued righteousness. That is the reason God had given them the ability to have the wisdom of angels, and they were walking very well and behaving very well. ఏమండి, స్టీఫెన్ మీద చాలా నిందలు మోపి ఆ సభ ముందు నుంచోపెట్టినప్పుడు అంట అందరి కంటికి అతను దేవదూతలాగా కనిపించాడంట. When Stephen was all alone and he was surrounded by people who are falsely accusing him and putting to shame, people saw him like that of an angel. అతను దేవదూత. ఎందుకంటే ఆ స్వభావం కలిగినప్పుడు మీరు కూడా అటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని, మహిమని మీరు పొందుకుంటారు. మోషే కూడా అదే వెలుగును పొందుకుని వచ్చాడు కదా. And everybody saw Stephen like that of an angel because his character was so good. Even Moses, when he came down from the mountain, people saw him in a wonderful form, glorious form. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మోషేకున్న మహిమ తర్వాత ముసుగు వేసేసరికి పోయింది, కానీ ఈ మహిమ ఎప్పుడు నిలిచి ఉంటుంది. But the glory that Moses was able to see, a veil was put. But when it comes to us, the veil is open and it is there for us. కాబట్టి ఎవరైతే నీతిని జరిగిస్తూ నీతిని జరిగించేవారు దేవుని స్థాయికి తగ్గ జీవితం జీవిస్తారంట. So the righteous people who live up to the righteous people will live up to the standards of what God is expecting. కనికరము, న్యాయము, సహనము, పట్టుదల, నీతి ఇవి ఉన్నప్పుడు సర్వ జనాంగము, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ప్రతి వారు మీలో దేవుని చూడగలుగుతారు. All the people of the world will be in a position to see your compassion, your justice attitude, your patience, your firm determination and your righteousness. అందుకే ఎస్తేర్ను చూసి రాజు కనికర పడిపోయాడు. That's the reason Queen Esther also gained a favor from the king. ఇప్పుడు చూడండి, దేవుని స్థాయికి తగ్గ జీవితం మీకు ఉంటే మీరు క్రీస్తు రాజ్యంలో భాగస్వాములు. You will become a partaker in the kingdom of God when you pursue righteousness. అటువంటి వారికే రక్షణ అన్నది దొరుకుతుంది. Only those people will have the garment of salvation. దానినే నీతి అను వస్త్రాలు ధరించుకోవడము అని అంటారు. That is exactly what is called as being draped in the robe of righteousness. అలాగే ఐజియా 60:18 చూడండి. యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. ఐజియా చాప్టర్ 60 వర్స్ 18. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇదండి రక్షణ అంటే. Isaiah 60:18. Violence will disappear from your land, the desolation and the destruction of the war will end. Salvation will surround you like city walls, and the praise will be on the lips of all who enter there. అంటే సహనము, పట్టుదల, కనికరము, న్యాయము, నీతి ఈ వీటి పట్టుకుని నడిచినప్పుడు, నీతి అన్న వస్త్రం ధరించుకున్నప్పుడు ఈ విధంగా రక్షణ అంటే మీరు అన్నిటి నుండి విడుదల.
Salvation is nothing but deliverance from everything. When you put on the robe of righteousness, you need to have మీరు compassion, విడుదల justice, అన్నది patience, redemption. పొందుకున్నారంటే మీ దేశంలో బలాత్కారం అన్న మాట వినిపించదంట. When you have freedom, you will never hear violence or desolation or destruction. పాడు అన్న మాట వినిపించదంట. Never ever you will hear about destruction. నాశనం అన్న మాట వినిపించదంట. Neither desolation will be heard. రక్షణయే నీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది. Because you have got the salvation, because salvation will surround you. No violence, no desolation, no destruction you will hear. అక్కడ ఏముంటుంది? ఆనందము, సంతోషము, సమాధానమే ఉంటుంది. There will always be joy, peace and good things. అలాగే ఐషియా 26:1-3. యెషయా 26వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఐజియా చాప్టర్ 26 వర్సెస్ 1, 2 and 3. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలివానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇది భూమి మీదనే మొదలవుతుందండి. Now this peace, this perfect peace will happen here in this world. ఈ భూమి మీద నుండి మీరు పరలోక రాజ్యానికి ప్రిపేర్ అవుతున్నారు. While you're present in this world, you're preparing yourself to enter to the kingdom of God. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అందరూ చనిపోయిన తర్వాత ఇవి దొరుకుద్దేమో అనుకుంటారు, కానీ చనిపోయే తర్వాత దొరుకునేవి మీరు అందులో ఉంటారని ముందుగానే దాని యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ అనుభవించుకుంటూ మీరు వెళ్తారు. Amen. Many people will think that they will get the blessings after they die eternally. పెళ్లి కుమారుణ్ణి తీసుకొచ్చేటప్పుడు ఎంత ఆనందంతో ఎంతగా అక్కడ పండగ చేసుకుంటూ ఎంత స్తోత్రం చెప్పుకుంటూ ఉంటారో అలాగే ఇక్కడ నుండి అదే ఆరాధనతో మనం అందరము పైకి వెళ్ళడం Many జరుగుతుంది. people will think they will get the blessings only when they reach heaven. No, your blessings will start while you are in this earth because you are started preparing yourself from here. ఇది అంతా కూడా ఎవరు? యెహోవా జ్ఞాపకార్థ కర్తలు. వారు ఇటువంటి జీవితం జీవిస్తూ అందరినీ అదే జీవితంలోనికి నడిపిస్తారు. These are the people who put the Lord into remembrance and also ensure that the people whom they are leading also have the same attitude. వాళ్ళకున్న ఆయుధాలు ఏంటి? What are the weapons that they have? సహనము, పట్టుదల, They have patience and determination. కనికరము, న్యాయము, They have compassion and justice. నీతి. They have righteousness. ఇప్పుడు సత్యము కూడా యాడ్ అవుతుంది అందులోకి. Now truth also is getting added up. ఈ సత్యమును ఆచరించు నీతిగల జనము. చూసారా, సత్యమును ఆచరించు నీతిగల జనము అంటే సత్యము అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం నీకు తెలిసినప్పుడు, నీకు ఒక వాక్యం నీకు తెలుసు అనుకో, తెలుసు కానీ చేయలేకపోయాను అని ఎప్పుడు కూడా అనకూడదు. తెలుసు కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలని అర్థం, అంతే. ఒకటి తెలిసింది అనుకో, దాని ప్రకారం వెళ్ళాలి. When you know the truth, it is your moral responsibility to pursue truth and accomplish it. Not telling that I know the truth but I'm not able to do the truth. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ అబ్షలోము ఎలా తప్పు చేశాడు, ఎక్కడ సౌలు తప్పిపోయాడు, ఎక్కడ దావీదు తప్పిపోయినను మరలా అదే సాక్ష్యం, మరలా దేవుడి నోట్ల నుండి ఎలా సాక్ష్యం పొందుకున్నాడు, ఇవన్నీ కూడా మనం సత్యం ద్వారా తెలుసుకుని దాని ప్రకారం నడవాలి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. For example, we know where Absalom had failed. We also knew where David had failed and how David was able to overcome the areas where he failed. This is the truth. Once we know the truth, we have to be pursuing truth only. మీరు జ్ఞాపకార్థ కర్తలు అంటే మీకున్న పవర్స్ ఇవన్నీ అండి. These are the powers a person will get to those who remember the Lord. దీని ద్వారానే లోకం నుండి ఏర్పరచబడిన వారందరినీ కూడా మనం రక్షించుకోవాలి. By this you will be in a position to save as many people who are there in this world. ఎందుకంటే ఎవరి మనసు నీ మీద ఆనుకును. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నారు, దేవుడితో చెప్తున్నారు, ఎవరి మనసు నీ మీద ఆనుకును వానిని నువ్వు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి, అది ఎంత ఆశీర్వాదమో చూడండి. The prophet is pronouncing a blessing over here, telling that God will give perfect peace to all those who put their trust in God because their thoughts are fixed towards God. అంటే దేవుడి మీద నువ్వు ఆనుకున్నావు అనుకో,
నువ్వు ఎప్పుడు దేవుడి దృష్టిలో ఉంటావు. When you are depending and trusting in the Lord always, you will be remembered by the ఆ Lord. శూనేమీయురాలు దేవుని దృష్టిలో ఉంది కాబట్టే ప్రవక్త జ్ఞాపకం ఉంచుకొని ఆ 7 సంవత్సరాల యొక్క శ్రమల నుండి ఆ కరువు నుండి ఆమెను కాపాడాడు. Shunammite woman was able to recognize the prophet of God, and that's the reason God also remembered the Shunammite woman during the time of famine. అదే చెప్తున్నాను, ఫేమైన్ ఉన్నప్పుడే మీకు సమస్తము జరుగుతాయి, మీకు ఏ కొదువ లేకుండా ఉంటుంది. That's the reason even during famine, everything will go on good with you. You will not have any lack. ఎందుకు జరుగుతుంది ఇలాగా అందరికీ? Why does it happen to all the people who are righteous? దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి. Because they put their trust in the Lord. ఇప్పుడు ఒకవేళ వీటన్నిటికీ మనం అవిధేయతతో ఉన్నామనుకొని మన ప్రార్థన వినగలుగుతారా? But on the other hand, if we are disobedient, do you think God will hear our prayers? ఆమెకున్న పట్టుదల మనకు లేకపోతే, If we do not have the determination like that of a Shunammite ఆ woman, బిడ్డ చనిపోయినా కూడా ఆ బిడ్డను పడుకోపెట్టినంత సహనం మనకు లేకపోతే, if we do not have the patience, the way she was handling the situation when her son died, ఆమెకు ఉన్నట్టుగా న్యాయంగా మనం దేవుడి దగ్గరికి వెళ్దాము, మనం ఎవరి మీద ఆధారపడొద్దు అని దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే, if we wouldn't have the righteousness to pursue God, but she pursued only God, she did not ask for any ఆమె human help. దేవుని నీతిని జరిగించింది అక్కడ. She was fulfilling the righteous requirement of భర్తకు God. కూడా చెప్పకుండా వెళ్ళి మేమందరము బాగున్నాము అని చెప్పింది చూసారా? ఆమె దేవుని నీతిని She didn't జరిగించింది even అక్కడ. tell her husband, she was only doing it on her own. ఇవన్నీ ఆమెకి పొందుకుంది కాబట్టి ఆమె కొడుకుని పొందుకుంది, ఆ 7 సంవత్సరాల ఆ క్షామం నుండి తప్పించుకుంది. వచ్చిన తర్వాత ఆమె ఆస్తులు పొందుకుంది. ఆస్తులతో పాటు ఆ 7 సంవత్సరాలు ఏమేమి ఉందో ఆ పంట కూడా పొందుకుందంటే ఇంత ఆశీర్వాదము దేవుడి నుంచే గాని ఏ మనుషుల నుండి మనం పొందుకోలేం. She was a barren woman, but because she put her trust in the Lord, God blessed her with a son, and she was also blessed because the son came back to life. And then during the time of famine also God provided with everything, and when she returned also, God gave back that land and also gave back the property and also gave back the crops that was during that 7 years ఇది time. ఫెయిత్ స్టేట్మెంట్ అయితే అననండి. This is not just a statement of faith. ఎందుకంటే ఆయన యొక్క రక్తము మన మనస్సాక్షిని కూడా పవిత్రపరుస్తుంది అని అంటే ఒకసారి మనల్నే కాదు మన మనస్సాక్షిని కూడాను. Even our conscience can be cleansed with the blood of Jesus Christ. So great is the power. అలాగే హీబ్రూస్ 3rd chapter 16 to 19 verses చూడండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 3 వర్సెస్ 16 to 19. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవముల అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. We just now read Hebrews chapter 3 verses 16 to 19. అంటే దీనికి కారణము వాళ్ళలో సహనము లేదు, పట్టుదల లేదు. సహనము లేదు అని అంటే మోషే కిందకు వచ్చే వరకు కూడా సహనము లేదు వాళ్ళకి. Now these people did not have the patience. They were restless because Moses delayed his coming down. ఆయన మనకి ఇంత విడుదల చేశారన్న పట్టుదల లేకుండా పోయింది. They did not have any faithfulness that God had delivered them on so many occasions. మోషే వాళ్ళని ఇంతమందిని 6 లక్షల మందిని మోషే అక్కడ ఫరో చేత ఉండి ఫరో దగ్గర పోరాడి అద్భుత కార్యాలు చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చారన్న కనికరము లేకుండా పోయింది. They didn't have any compassion that God had bailed them out of various struggles in their lives. దేవుడు వారి జీవితంలో చేసిన న్యాయాన్ని వాళ్ళు గుర్తించలేక, న్యాయం అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. They were not just in their thoughts that God had rendered so much of wonderful miracles in their lives. దేవుని నీతిని జరిగించడానికి బదులు వాళ్ళు విగ్రహాలు చేసుకున్నారు. Instead of pursuing God's righteousness, they were pursuing idols. ఎందుకంటే మోషే ఏది చెప్తే అది మేము వింటాము, మోషే వాక్యం చెప్పిన ధర్మశాస్త్రాన్ని మేము వింటాము అని చెప్పారు. కానీ మోషే చెప్పింది ఏది కూడా వారు వినలేకుండా పోయారు. But with their mouth, with their lips, they were saying, Moses, whatever you say we will follow. But they did not follow at all. కానీ దేవుడు ఏమంటున్నారు? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మీరు అలా ఉండొద్దు, మీరు నాకు జ్ఞాపకార్థ కర్తలుగా ఉండండి, మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, నేను మీకు సహాయం చేస్తాను, మీ శత్రువులకి మీ ఆహారం పెట్టను, మీ ద్రాక్ష రసాన్ని అన్యులకు ఇవ్వను
అని ఆయన ప్రవచనం మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. The Lord is telling these people who are rebelling, but and the Lord is telling us through an example, you don't be like these type of people, and God is promising that He will not give our grain to the enemies and not even our wine to the enemies. Means grain and wine signifies our blessings. సత్యము నీతి ఎక్కడుందండి? Where is truth and where is righteousness? నీతి తండ్రితో సమానము. Truth and justice is equal to God. నీతి తండ్రితో సమానము, సత్యము కుమారుడితో సమానము. Righteousness is pertaining towards God the Father and truth is pertaining to God the Son. చూడండి Psalms 85 verse 11 to 13 verses. కీర్తనలు 85వ అధ్యాయము 11 నుంచి 13 వచనములు. Psalms chapter 85 verses 11 to 13. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారుజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలము ఇచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఇదేనండి ఇప్పుడు ప్రెజెంట్ భూమి మీద ఉన్నది. We just now read Psalms 85 verses 11 to 13. భూమిలో నుండి సత్యము మొలుచును అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే సత్య మార్గం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తించాలి, ఎలా వినాలి, ఎలా గ్రహించాలి, మీరు ఎలాగా ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలని ఆయనే నేర్పించారు. సహనము, ఓర్పు, ఓపిక, దీర్ఘశాంతము ఇవన్నీ ఆయనే నేర్పించారు. Truth means Jesus Christ. He came into this earth and the world and He taught us all these things. What is compassion, what is justice, what is patience, what is pursuing all righteousness. Everything was taught by the Lord. ఇవన్నీ భూమి మీదకి జరగడానికి నీతి అవసరము. For this to accomplish, to take place, righteousness is very important. అందుకే తండ్రి ఆయన నీతిని కుమారుడిలో నింపి ఈ భూమి మీదకి పంపించి ఆ నీతి ద్వారా సత్యంలోనికి నడిపించారు. అందుకనే సత్యమును అనుసరించు నీతి కలిగిన జనము అని వాక్యం చెప్పిందా, చదివారు కదా మీరు ఐజయా 26 1 to 3 verses. We just now read, see, the righteousness was filled into the Lord Jesus Christ and sent to this world so that truth can be set up. Now we read in Isaiah 26 verses 1, 2 and 3. కాబట్టి ఆ మూడిటిని బట్టి చూస్తే నీతి ఆకాశం నుండి పంపబడింది, క్రీస్తు భూమి మీదకి మనుష్య కుమారుడిలాగా వచ్చి సత్యంలోనికి ప్రతి వారిని నడిపించారు. And the truth was springing up from the earth and righteousness was smiling down from heaven. That means God was there in heaven. అప్పుడు సత్యము రావడం వలన సత్యము ఇది అని సత్యము నోటితో చెప్పుద్ది. And that's the reason, since the righteousness was going inside, truth will say this is the truth. సత్యము ఇది ఇలాగా అట్లాగా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేదే సత్యము. Truth always tells this is the way of the truth and this is the way it has to walk. ఈ సత్యము దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టం కానివి చూపించేది సత్యము. And the things that is pleasing to God and things that is an abomination to God, both will be spoken by the truth. ఈ సత్యము మంచికి చెడుకి తేడా నేర్పించేది సత్యము. The difference between good and evil, just and unjust is being taught by the truth. మేలు కీడు నేర్పించేది సత్యము. The things that is good and things that is bad also is taught by the truth. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించేవారు ప్రవేశించని వారు చెప్పేది సత్యము. The one who is entering into the kingdom of rest or kingdom of heaven and not entering is బుద్ధి being spoken కలిగిన by the truth. కన్యకలు బుద్ధి లేని కన్యకలు గురించి నేర్పించేది సత్యము. The difference between the wise virgins and the foolish virgins also is ఈ spoken by the సత్యము truth. మీరు విన్న తర్వాత మీరు రిసీవ్ చేసుకొని దాని ప్రకారం నడిచేదే నీతి. And when you receive the truth and you walk according to the truth, that is called as righteousness. ఒకసారి మరలా చదువుతారా నాకు ఆ వర్స్ ఐజయా 26 verse 2 and 3 verses. యెషయా 26వ అధ్యాయము 2-3 వచనములు. ఐజయా chapter 26 verses 2 and 3. సత్యము ఆచరించి నీతిగల జన్ము ప్రవేశించున్నట్లు. అది వింటూ ఉంటే నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అందుకని ఆ పాయింట్ మళ్ళీ చదవండి. Open the gates to all who are righteous, allow the faithful to enter. సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు.
Open the చూసారా? gates that the uncompromisingly righteous nation which keeps her faith and for her truth with God may enter in. ఇలాగ ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారనుకో, మిమ్మల్ని ఎవరు హింస పెట్టారో దేవుడు వాళ్ళని వదలరు. ఎందుకంటే మీరు దేవుడు పని చేస్తున్నారు, మిగతా వాళ్ళతో వదిలేస్తున్నారు. మీరు You are doing God's work. That's the reason God will not spare your enemies. నేను ఏదైనా ఒక పని తీసుకున్నానంటే ఆ పని ఫస్ట్ ఫుల్ఫిల్ చేయడానికి నేను ఇష్టపడతాను. When I get a responsibility, I ensure that it has been finished. కానీ మీరు యెహోవా జ్ఞాపకార్థకర్తలుగా ఉన్నారు అని అంటే మీకు ఎప్పుడు బ్లెస్సింగేనండి. When you are remembering God and you're putting God ప్రార్థన into ఆయన remembrance, receive you're a blessed చేసుకుంటారు. person. God will receive your prayers. మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు మీ తట్టు తిరిగేటట్టు దేవుడు అక్కడ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారు. You pray for anybody, God will ensure He brings a situation that that person who is tough also వాళ్ళందరూ will మీ తట్టు receive. తిరిగేటట్టు చేస్తారు. God will ensure those people will turn towards అప్పుడు you. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి చెప్తారు. God will also tell what you have to do and what you have వాళ్ళకున్న to do. సిట్యుయేషన్ బట్టి తప్పక మీరు చెప్పేది వింటారు. And whatever you say, they will definitely hear you. ఇది తప్పక జరుగుతుంది. ఒకసారి జెఫన్యా 3rd chapter 19 and 20 verses చదవనమ్మా. జెఫన్యా 3వ అధ్యాయము 19-20 వచనములు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారు అందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనుల అందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇది తప్పక జరుగుతుంది. This will definitely take place. ఇప్పుడు మీరు విన్నది కూడా జ్ఞాపకార్థకర్తలుగా మీరు ఉన్నది కూడా మీరు ఇదే ఆశీర్వాదము వాక్యాన్ని ఒక్కటి మీ శరీరం మీద పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఖ్యాతి, ఈ ఆశీర్వాదము, పట్టుదల, న్యాయము, సత్యము, నీతి, సహనము, న్యాయంగా ఉండటము, ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా జరిగిస్తూనే వెళ్తారు. అది మీకే తెలియదు జరిగిస్తున్నట్టు. If you are walking according to the word of God, automatically things will flow into your life. You will be showing compassion, executing justice, being patient, determination. You will have righteousness, you will have truth, and you will also have a good name. All these things are blessings that will follow automatically in your life. మీకు చెప్పేదంటే మీరు యెహోవా జ్ఞాపకార్థకర్తలుగా ఉంటూ ఇప్పుడు ఏమైతే చెప్పానో నీతి, న్యాయము, కనికరము, సహనము, పట్టుదల, సత్యము ఏదైతే మీరు విన్నారో వాటి ప్రకారం మీరు జీవించుకుంటూ వెళ్తున్నారు అని అంటే ఇది ఆటోమేటిక్గా మీ వెనకాల వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు పరీక్షించుకోక్కర్లేదు, కాన్షియస్ ఎఫర్ట్ పెట్టొద్దు. When you follow these things into your life, blessings will automatically come. You don't have to even put a conscious effort. మనము నెగిటివ్ వాటికి కాన్షియస్ ఎఫర్ట్ పెడతామా? మనం Do we put any conscious effort for a negative thing? అబద్ధం చెప్పేస్తూ ఉంటాము. We are అబద్ధం so- చెప్పేటప్పుడు చెప్తూ ఉన్నప్పుడు కాన్షియస్ ఎఫర్ట్ పడతారా? It is like this. If you have to tell lies, do you put any conscious effort, put a strenuous effort to tell lies? No, you are impulsive. You speak lies very just like ఎలాగా that. ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా మీరు ఎలాగైతే మీరు ఏదైనా మాట్లాడుతున్నారో అలాగే మంచిని, నీతిని, న్యాయాన్ని మీ శరీరంలోనికి మీరు పంపించుకొని మీరు పట్టుదల సహనం కలిగి ఉన్నారనుకోండి, కాన్షియస్ ఎఫర్ట్ లేకుండా మీ లైఫ్ అలా మార్చబడుతూ ఉంటుంది. And same like this, when you have a good name and you pursue truth and pursue righteousness, automatically blessings will flow in your life. You don't have to have a conscious effort at all. అలాగే ఎహెజ్కేల్ 34 verse 16 and 17 verse. ఎహెజ్కేలు 34వ అధ్యాయము 16-17 వచనములు. ఎజెకియల్ చాప్టర్ 34 వర్సెస్ 16 and 17. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలువేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయు మేతయు పెట్టి లయపరిచెదను. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. We just now read Ezekiel chapter 34 verses 16 and 17. ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటారు. ఇందులో మీరు చేయవలసినది ఏమీ లేదు. God will take up the responsibility to handle every situation of your life. You don't have to make any effort. మీరు ఈ దేవుని యొక్క జ్ఞాపకార్థకర్తలుగా ఉంటూ పట్టుదలతో మీరు ప్రార్థన చేశారనుకోండి, When you are putting God into remembrance and when Lord is తప్పిపోయిన remembering and దాన్ని when you ఎతికి pray, ఆయన మీ దగ్గరికి పంపిస్తారు.
The Lord will search for the lost ones and ensure they are not strayed away. తోలివేసిన దాన్ని మరలా తీసుకుని వచ్చి మీ దగ్గర పంపిస్తారు. He will ensure those who have been cast out will brought back గాయం ఎలా home. కట్టాలనేది మీకు నేర్పిస్తారు. He will teach how to put a bandage to the బలహీనంగా people who ఉన్న are వాటిని injured. ఎలా బలపరచాలో మీకు He నేర్పిస్తారు. will teach how to strengthen the weak. కానీ వీటికి మీరు చేసేటప్పుడు ఏమైనా అడ్డంగా ఉన్నాయనుకో అవి నేను చూసుకుంటాను, మీ పని కాదని చెప్తున్నా. But the Lord is telling, if somebody is putting a stumbling block into these activities, you don't have to worry, I will take care of them, God says ఇది that. సత్యం అండి. And this is the truth. ఇది కూడా నా అనుభవ జ్ఞానమే. This also is my spiritual నేను ఆయన పని experience. చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా మిగతా వాటి మీద దృష్టి పెట్టను I నేను. keep doing His work. I don't focus on this stumbling blocks అందుకు that నాకు come to చాలా my life. సంతోషంగా ఉంటది. That's the reason I have so much of దేవుని joy. పని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని దృష్టికి అనుగుణంగా చేయడమే దేవుడి చిత్తము. And doing God's work is nothing but doing it with a willing mind and with a loyal heart and doing it willingly. You should have pleasure in doing God's work, not out of compulsion. మీకా 4, 6 and 7. మీకా 4వ అధ్యాయము 6-7 వచనములు. మైకా చాప్టర్ 4 వర్సెస్ 6 and 7. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకి వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును, ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. అందుకనే అన్నారు, మీరు పట్టుదలతో యెహోవా జ్ఞాపకార్థకర్తలుగా మీరు ప్రార్థన చేశారనుకోండి, ఇదిగో ఈ విధంగా వాళ్ళందరినీ సమకూరుస్తారు. వీళ్ళ గురించే ప్రార్థన చేయవలసింది. Micah chapter 4 verses 6 and 7, we have to pray for them. When you have the determination and you are those people who put God into remembrance, God will ensure that you will start praying for these పాపములో people. ఉన్నా విడిపించమని మీరు అడగట్లేదు. You're not telling that even if there is sin that you have మీరు to deliver పట్టుదలతో them. చేసే ప్రార్థన వారు కన్నులు తెరుచుకుని దేవుని తట్టు తిరిగేటట్టు చేస్తాయి. You are not praying them that they are sinners to help them, but your determination will ensure them that they don't sin and they will turn towards God. అలాగే జెర్మియా 33 verse 9 చూడండి. ఇర్మియా 33వ అధ్యాయము 9వ వచనం. జెర్మయా చాప్టర్ 33 వర్స్ 9. భూజనులు అందరూ ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఇది ఆశీర్వాదము. This is a blessing. ఇవన్నీ దేవుడు ఆశీర్వాదమే దేవుడు ఇవ్వాలని కోరుకుంటారండి. God only wants to give blessings. మనల్ని ఎందుకు శిక్షిస్తారు, ఎందుకు గద్దిస్తారు? Why does He punish us? Why does He correct us? Why does He chasten us? ఆయన మాట వినకపోతేనే ఆయన మన మీద కోప్పడతారు. అది బయట జరిగేదే, బయట మన పిల్లల జీవితంలో మనం చేసేదే దేవుడు మన పక్షంన చేస్తున్నారు. When we are disobedient to His word and His instruction, that's when He does this. We do it to our children, don't we? అలాగే 6th verse కూడా చూడండి. See verse 6 also. ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. Behold, I will bring it health and healing. I will heal them and reveal to them the abundance of peace and truth. అటువంటి జ్ఞాపకార్థకర్తలకి దేవుడు 2 పేర్లు పెడుతున్నారు. And to those people who remember the Lord, God gives them 2 names. వాళ్ళకి ఒకరి పేరు హెప్సిబా, ఇంకొకరి పేరు బ్యూలా. There are 2 names that has been given to them. One is Hephzibah, another is Beulah. నన్ను అడిగారు అనుకోండి, జ్ఞాపకార్థకర్తలుగా ఉన్న మనకి ఈ 2 పేర్లు మనకే వర్తిస్తుంది. These names have been coming to us if we are remembering the Lord. ఐజియా 62 verse 4 and 5. యెషయా 62వ అధ్యాయము 4-5 వచనంలో. ఐజియా చాప్టర్ 62 వర్సెస్ 4 and 5. విడువబడిన దానిని ఇక మీదట నీ వనబడువు, పాడైన దానిని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అను నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకును వరించి పెండ్లు చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లు చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అంటే ఏమవుతుంది, దేవుడు ఇటువంటి వారిని చూసి ఆయన సంతోషించి కన్యక మరలా గొర్రె పిల్లకి వధువు రెడీ అవుతుంది. మరలా
That means it's like as if the Lord is telling that He has so much delight in her. That means the bridegroom is impressed, is having so much of delight in the పవిత్రత bride. కన్య అని అర్థము. That means కన్యక. it's a wonderful virgin. It's a pure virgin. బ్యూలా అంటే పవిత్రత. అంటే మీరు గొర్రెపిల్లకి వధువుగా తయారవుతున్నారు అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో నీతి, న్యాయము, కనికరము, పట్టుదల, సహనము, అలాగే సత్యము ఏదైతే మీరు విన్నారో వాటి ప్రకారము మీరు ఉన్నారంటే మీరు పవిత్రపరచబడి ఒక మంచి కన్యకగా మీరు మార్చబడతారు. If you have these qualities of compassion, justice, patience, determined, never give up attitude, righteousness, truth, and having a good name, that you would be changed as a wonderful bride, a pure virgin to the Lord. ఎందుకు ఆ కన్యకని రిసీవ్ చేసుకుంటున్నారు? Why is the Lord receiving this ఆ pure virgin? కన్యకలో ఉన్న ఆ నీతి వస్త్రాన్ని బట్టి దేవుడికి ఇష్టంగా జీవిస్తారు. వాళ్ళు చూసినప్పుడల్లా దేవుడికి తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. Because they put on the robe of righteousness and pursue salvation. That's the reason God delights in this type of people. నిజంగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇది యెహోవా జ్ఞాపకార్థకర్తలుగా మీరు జీవించారంటే ఒక కన్యకలాగా, దేవునికి ఇష్టలులాగా, దేవుని మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆయన ఆనందించేటటువంటి మనస్తత్వం కలిగిన విధంగా మన జీవితాలు మారబడతాయి. Our lives will be transformed in such a way that God will find delight in us when we are determining ourselves, and that means never giving up our attitude to remember the Lord, and God also will